డైలీ టేస్ట్ ది డైలీ. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కంటిన్యూ అవుతోంది. సేమ్ టైం ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళనలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. అసలు విమానాశ్రయాల్లో పరిస్థితి ఏ రకంగా ఉంది? ప్రయాణికుల నిరసనలు ఎలా ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇండిగో విమానాల రద్దుపై ఆగ్రహ ఆవేశాలు, నిరసనలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులకు ఆయా ఎయిర్పోర్ట్ అథారిటీలు కీలక సూచనలు చేస్తూ ఉన్నాయి. ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకున్న తర్వాతే అక్కడికి రావాలి అని సూచిస్తూ ఉన్నారు. రద్దయిన విమానాల ప్రయాణికులు ఎయిర్పోర్ట్కి రావద్దని చెప్పి ఇండిగో కోరుతోంది. చెన్నై ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా ఇండిగో విమానాలు రద్దు కావడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు ప్రయాణికులు. పెద్ద ఎత్తున ప్రయాణికులు చేరడంతో చెన్నై ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా అదే సీన్. ఇండిగో విమానాల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. అటు బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా ఆందోళనకు దిగారు ప్రయాణికులు. ఇండిగో విమానాల రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకున్న తర్వాతే ఎయిర్పోర్ట్కి రావాలి అని బెంగళూరు విమానాశ్రయ అథారిటీ సూచించింది. ఇక అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ప్రయాణికుల నిరసనలు కనిపిస్తున్నాయి. ఇండిగో కౌంటర్ల దగ్గర సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని సిచ్యువేషన్ని మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ వివరిస్తారు. ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో రద్దీ కొనసాగుతోంది. అనేక వందల విమానాలు రద్దవుతున్నాయి. ఈరోజు ఇండిగోకు సంబంధించి సుమారు 500 విమానాలు రద్దయిపోయాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ ఈ విధంగా అనేక ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్పోర్ట్స్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పి తెలిసి ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇండిగో సిబ్బంది పైన. ప్రస్తుతం నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ టర్మినల్ T1 వద్ద ఉన్నాను. సో ఇక్కడ చూడొచ్చు, భారీగా ముఖ్యంగా ప్రయాణికులంతా కూడా వాళ్ళ షెడ్యూల్ చేసుకున్న ప్రయాణాలకు సంబంధించి ఇటు ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతున్న పరిస్థితి. కానీ వాళ్ళకి సరైన సమాచారం లేక ముందస్తుగా ముఖ్యంగా వాళ్ళ ఫ్లైట్కి సంబంధించిన స్టాటస్ షెడ్యూల్ ముఖ్యంగా ముందస్తుగా టైం షెడ్యూల్ చూపించడం, తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందన్న సమాచారం ఇక్కడ చెప్తుండడంతో ఈ రిజర్వేషన్కి సంబంధించిన సెంటర్స్ వద్ద భారీగా రద్దీ అనేది కనిపిస్తోంది. ప్రయాణికులు మళ్ళీ వాళ్ళ ఫ్లైట్ ఎప్పుడు రీషెడ్యూల్ అవుతుందని చెప్పి ఎయిర్పోర్ట్ వద్ద ఎదురు చూస్తున్న పరిస్థితి. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులను మీరు ఇప్పుడు చూస్తున్నారు. గురువారం నుంచి కూడా ఈ ఇండిగో సంక్షోభం మొదలైన నాటి నుంచి కూడా ప్రస్తుతం ప్రయాణికులు వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోవడంతో వారంతా కూడా ఇక్కడే ఇటు బయట హోటల్స్కి వెళ్ళి ఉండలేక, అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్లో వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్స్ రీషెడ్యూల్ కాక ఇక్కడే ఛార్జింగ్లు పెట్టుకోవడం, అలాగే వాళ్ళకి సంబంధించిన లగేజ్తో ఇక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇది T1 టర్మినల్కి సంబంధించిన రిజర్వేషన్ కౌంటర్. వివిధ డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి సంబంధించి స్పైస్ జెట్, అలాగే ఆకాశ ఎయిర్, ఇండిగో, ఇటు ఎయిర్ ఇండియా. సో ఇవి డొమెస్టిక్ ప్లేయర్స్లో చాలా కీ ముఖ్యంగా ఎయిర్ ట్రావెల్కి సంబంధించిన సర్వీసెస్ అందించే విమానయాన సంస్థలు. చూడొచ్చు, స్పైస్ జెట్ వద్ద కేవలం 10 మంది, ఇటు ఆకాశ ఎయిర్ వద్ద ఒక ప్రయాణికుడు మాత్రమే ఉన్నారు. సో ఈ రెండు ఏవియేషన్ సంబంధించిన సర్వీసుల వద్ద ప్రయాణికుల రద్దీ ఏ విధంగా మీరు ఇప్పుడు చూశారు. సో ఇప్పుడు ముఖ్యంగా మన కెమెరా పర్సన్ రమేష్ మీకు చూస్తున్నారు ఇండిగోకి సంబంధించిన కౌంటర్. సో ఇండిగో కౌంటర్ వద్ద వందల మంది ప్రయాణికులు ఇటు వాళ్ళ ప్రయాణ షెడ్యూల్స్కి సంబంధించి ఈ ముఖ్యంగా 2 రోజుల నుంచి క్యాన్సిల్ అవుతున్న ఫ్లైట్స్కి సంబంధించి ఇక్కడే వెయిట్ చేస్తూ ఫ్లైట్స్ రీషెడ్యూల్ ఎప్పుడు తిరిగి ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన ప్రయాణాలు ఇక్కడి నుంచి ఇంకో విమానానికి మారుస్తారా ఏంటి అనేది దానికోసం ఇక్కడ ఇండిగోకి సంబంధించిన సిబ్బందితో టచ్లోకి వెళ్తూ వాళ్ళని అడుగుతున్న పరిస్థితి. కానీ సరైన సమాచారం అయితే, సమగ్ర సమాచారం అయితే వాళ్ళు పొందలేకపోతున్నారు. ఇటు ఫ్లైట్ షెడ్యూల్కి సంబంధించి ముఖ్యంగా రేపు అవుతుందా, ఇది కాస్త సమయం తర్వాత మేము చెప్తా ఉన్న సమాచారాన్ని ఇండిగో సిబ్బంది వారికి చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ పూర్తిగా ఈ 2 రోజుల వరకు, అంటే రేపు ఎల్లుండి వరకు కూడా మరో 48 గంటలు అయితే కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ డొమెస్టిక్ ప్రాంతాలకు వెళ్ళే ఫ్లైట్స్ అనేవి అందుబాటులో లేవు. ఇప్పుడు ఏ ఫ్లైట్స్ రన్ అవుతున్నా కూడా ఢిల్లీ నుంచి అవన్నీ కూడా 2 రోజుల క్రితం క్యాన్సిల్ అయిన ప్రయాణికులు, రద్దయిన విమానాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ప్రయాణికులు ప్రస్తుతం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అయినప్పటికీ కూడా బుకింగ్స్ ఓపెన్ చేసుకుని మరి ఇటు విమానాలు అందుబాటులో ఉన్నాయని చెప్తూ బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసిన తర్వాత ఇటు ఎయిర్పోర్ట్స్కి వచ్చిన తర్వాత విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయని చెప్పడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడటం ఇండిగోకి సంబంధించిన రిజర్వేషన్ కౌంటర్ వద్ద వందల మంది ముఖ్యంగా ఇండిగో విమాన సిబ్బందితో ఇటు వాళ్ళ క్రూతో కూడా కొంత ఆగ్రహంగా
మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఢిల్లీ నుంచి వివిధ కారణాలతో ముఖ్యంగా ఇటు కుటుంబ సభ్యుల్లో అనారోగ్యం కారణంగా కానీ లేక పెళ్లిళ్ళకు సంబంధించి కానీ ఉద్యోగ వ్యాపార అవసరాల రీత్యా కానీ వెళ్లే వాళ్ళు ఆకస్మికంగా ఫ్లైట్ షెడ్యూల్స్ క్యాన్సిల్ అయిపోవడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మిగతా ఎయిర్లైన్స్ కూడా భారీగా టికెట్ల రేట్లను పెంచడంతో వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకోలేని పరిస్థితి. సో ప్రస్తుతం ఏవియేషన్ మినిస్ట్రీ కూడా రంగంలోకి దిగింది. ఈ విమాన ఛార్జీలు ఇతర ట్రావెలర్స్ ఏవైతే విమానయాన సంస్థలు ఉన్నాయో వాటిని ఫేర్ ప్రైస్ పాలసీ అనుసరించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే ఇండిగోకు సంబంధించిన సమస్యను కూడా త్వరగా పరిష్కరించుకోవాలని చెప్పి ఇండిగో యాజమాన్యాన్ని కూడా ఆదేశించడం జరిగింది. సో ప్రస్తుతం ఈ తరహా పరిస్థితులు మరో 2-3 రోజుల వరకు కూడా ఎయిర్పోర్ట్లో ఇదే తరహా పరిస్థితులు, ప్రయాణికుల రద్దీ, క్యాన్సిలేషన్స్, డిలేస్ అనేవి ఇండిగోకు సంబంధించి కొనసాగే అవకాశం ఉంది. అలాగే మిగతా ఇతర ఫ్లైట్ ఆపరేటర్స్కి సంబంధించిన ఫేర్స్ కూడా తగ్గించాలని చెప్పి ఏవియేషన్ మినిస్ట్రీ ఆదేశించింది. కాబట్టి కొంత ధరల్లో తగ్గుదల అనేది కనిపించే అవకాశం ఉంటుంది. కానీ ప్రయాణికులైతే 2-3 రోజులుగా క్యాన్సిల్ అయిన విమాన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో సో వారంతా వారి గమ్యస్థానాలకి ఫ్లైట్లోనే వెళ్ళాలంటే మాత్రం మరో 2 రోజులు ఆ ఎయిర్పోర్ట్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. కర్పస రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ, T1 టెర్మినల్ నుంచి.